అనేక పోరాటాలు కష్టపడితే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఓటు హక్కు దక్కలేదని ఆమె గుర్తు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించవద్దు అని చెప్పి హెచ్చరికలైతే జారీ చేశారు. ఇక తదుపరి చూసుకుంటే తుంగభద్ర జలాల్లో మన వాటా దక్కాలి, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, ఆర్డీఎస్ ఆయకట్టుకు అన్యాయం జరగనివ్వమని నీటిపారుదల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ చేశారు. దీని గురించి కూడా చూద్దాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన తుంగభద్ర నికర జలాల వినియోగంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి భాగస్వామి రాష్ట్రాలతో సత్వరమే సమన్వయం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు దక్కుతున్న నీటి వాటాపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయమవుతున్న ఆయకట్టని, మరి ఆర్డీఎస్ ఆధునీకరణపై కదలిక ఏది అని, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి అని, పూడిక తీతపై కర్ణాటక సహకారం తప్పనిసరి అని ఈ సమావేశంలో తేల్చి చెప్పడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాటి కోవిడ్ ఉల్లంఘన కేసు కొట్టివేత, రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం. ముఖ్యమంత్రికి ఇది చాలా పెద్ద ఊరట అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదించిన ఒక క్రిమినల్ కేసు పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2021 సంవత్సరం జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సమయానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటి ఎంపీ పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కమలాపూర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన దానికంటే ఎక్కువ మంది జనాన్ని సమీకరించి సభలు సమావేశాలు నిర్వహించారని ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా స్థానిక కమలాపూర్ పోలీసులు అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగింది. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నాటి ఎన్నికల ప్రచార సమయంలో తన క్లయింట్ కోవిడ్ నిబంధనలకు సంబంధించి ఎన్ని రకాల జాగ్రత్తలు పాటించారని కోర్టుకు వివరించారు. అప్పటి అధికార ప్రభుత్వం కేవలం రాజకీయ ఇబ్బందులకు గురి చేయడానికే దురుద్దేశంతో ఈ కేసు అక్రమంగా నమోదు చేయించిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం న్యాయవాది రేవంత్ రెడ్డి వైపు న్యాయం ఉందని మరి గ్రహించి భారీ ఊరటైతే లభించింది రేవంత్ రెడ్డికి హైకోర్టులో అని మనం ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చేపల విక్రయాల్లో ఇక పారదర్శకత, ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు, స్పాట్ ట్రేడర్ల అక్రమాలకు చెక్, మత్స్యకారులకు లాభదాయకంగా సరికొత్త వ్యవస్థ ఉండబోతుంది. తెలంగాణ పిటిషనర్ ఫెడరేషన్ మత్స్య విక్రయాల్లో పారదర్శకతను పెంచే దిశగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల ధరికి సమాన అవకాశాలు కల్పించడం, దళారుల అక్రమాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా చేపల విక్రయాల కోసం నూతనంగా ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఫిషరీస్ ఫెడరేషన్ బుకింగ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డిజిటలైజర్ చేయడంతో ఇకపై విక్రయాల ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా సాగనుంది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో స్పాట్ ట్రేడర్లు చేస్తున్న అక్రమాలకు, ఇష్టారాజ్యంగా సాగుతున్న వ్యాపారులకు కొత్త విధానం ద్వారా గట్టి అడ్డుకట్టపడనుంది ప్రభుత్వం భావిస్తుంది. ఈ నూతన డిజిటల్ వ్యవస్థలో భాగంగా సిమ్స్ ద్వారా చేపల బుకింగ్ సేవలను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతిక ద్వారా మత్స్యకారులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులభంగా ఆన్లైన్లో తమ విక్రయాలను బుకింగ్ చేసుకునే అవకాశం లభించింది. ఫెడరేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2026 జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా రికార్డు స్థాయిలో మొత్తంగా 25.36 లక్షల చేపల విక్రయాలు నమోదయ్యాయి. వీటిలో సాధారణ ఆన్లైన్ బుకింగ్ల ద్వారా 14.63 లక్షల చేపలు విక్రయించగా, బుకింగ్ లేకుండా జరిగిన విక్రయాలు 10.73 లక్షలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ బుకింగ్ విధానానికి క్షేత్రస్థాయిలో విశేషమైన స్పందన లభిస్తుంది. కేవలం జూన్ 21న ఒక్కరోజే 1.55 లక్షల చేపల ఆన్లైన్ విక్రయాలు జరగగా, మరుసటి రోజు జూన్ 22న ఏకంగా 1.56 లక్షల చేపల విక్రయాలతో మరో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా మత్స్య వ్యాపారంలో పారదర్శకత, జవాబుదారీతనం గణనీయంగా పెరగడంతో పాటు ప్రతి ఒక్క మత్స్యకారుడికి మార్కెట్ న్యాయమైన, సమానమైన అవకాశాలు లభిస్తాయని సంబంధిత ఫిషరీస్ అధికారి హర్షం వ్యక్తం చేశారు. ఇక అన్నకు తగ్గ తమ్ముడు సూర్యవంశీ మరో భారీ సెంచరీ కూడా సాధించారు అని కూడా ప్రచురించారు. ఇక దీని గురించి కూడా చూద్దాం.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 అరగేయడానికి సిద్ధమవుతున్న వేళ అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ దేశవాళీ స్థానిక క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్న వైభవ్ త్వరలోనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడున్నట్లు సమాచారం. ఈ తరుణంలో 10 ఏళ్ల వయసున్న అతని తమ్ముడు ఆశీర్వాద్ మరో అద్భుతమైన సెంచరీ సాధించి వైభవ్ సూర్యవంశీ 2.2.0గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీహార్లోని సమస్తీపూర్లో జరిగిన ఓ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్లో రష్యన్ 11 జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి దిగిన ఆశీర్వాద్ సూర్యవంశీ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. వైశాలి 11 జట్టులో జరిగిన మ్యాచ్లో 119 బంతుల్లో 19 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో ఏకంగా 168 పరుగులు సాధించాడు. అతని భారీ ఇన్నింగ్స్ కారణంగా రిషవ్ 11 జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ కార్డును తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న వైభవ్ తమ్ముడి అద్భుత ప్రదర్శన పట్ల తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మురిసిపోయాడు. ఆశీర్వాద్ ఇలా భారీ స్కోరు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే తేజ్పూర్ క్రికెట్ అకాడమీ తరపున ఆడిన ఓ మ్యాచ్లో కేవలం 83 బంతుల్లో 103 పరుగులు చేసి తన సత్తా చాటాడు. అతి తక్కువ వ్యవధిలోనే మరో సెంచరీ సాధించి ఆశీర్వాద్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయనున్నాడు. మనకు తెలుసు వైభవ్ సూర్యవంశీ ఎంతటి విధ్వంసకర బ్యాట్స్మెన్గా ఇప్పుడు ఉన్నాడో. వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు దొరికేశాడు అన్నంతగా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మురిసిపోతున్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఏ బౌలర్కైనా భయపెట్టే బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే నో డౌట్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రతి బౌలర్కి కూడా చొక్కలు. తనదైన రోజున బౌలరు ఎటువంటి వాడు యార్కర్ వేస్తాడు, ఇంకో వేస్తాడు 99 మీద ఉండి కూడా సెంచరీ చేయగలిగిన సత్తా కలిగినోడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ తర్వాత ఆ స్థాయిలో చాలామంది హిట్టర్లు వచ్చారు తమ సత్తా చాటారు. కానీ వైభవ్ సూర్యవంశీని అతి చిన్న వయసులో చూస్తుంటే తను కొట్టే వీర బాదుడికి ప్రపంచం క్రికెట్ మొత్తం ప్లేయర్లు అందరూ కూడా ఎవరి వైభవ్ సూర్యవంశీ అని అతని వైపు చూస్తాం స్టార్ట్ చేశారు. మరి తను కూడా ఇక తనతో పాటు తన తమ్ముడు మరి అగ్నికి వాయువో లేదంటే అగ్నికి తైలము నూనె కానీ నెయ్యి కానీ తోడైనట్టు మరి ఆశీర్వాద్ కూడా ఒకవేళ తోడైతే బ్రదర్స్ ఇద్దరు ఏమో ఎవరికి తెలుసు, ఇద్దరు బ్రదర్స్ కూడా వచ్చి ఇండియన్ క్రికెట్లో రానున్న రోజుల్లో ఒక మంచి స్థాయికి ఎదుగుతారేమో. ఆశీర్వాద్ కూడా ఆల్ ది బెస్ట్ మనమైతే అందరం కూడా చెప్దాం. ఇక అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ బాబాయ్ అబ్బాయి పవన్ కళ్యాణ్ కలిసిన రామ్ చరణ్ జనసేన కేంద్ర కార్యాలయంలో భేటీ. మనందరికీ తెలుసు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మణికొండలో, తెలంగాణలోని హైదరాబాద్ మణికొండలో అత్యద్భుతంగా కట్టారు. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదే కేంద్ర కార్యాలయం అయితే మంగళగిరిలో ఉంది. తెలంగాణలో కూడా రీసెంట్గా కట్టారు. కేంద్ర కార్యాలయం అయితే మంగళగిరిలో ఉంది. రైట్, ఈయన ఎక్కడ కలిసారో చూద్దాం. బాబాయ్ అబ్బాయి